తెలంగాణ కేబినెట్ లో లుకలుకలు మంత్రి కొండా సురేఖపై అధిష్టానానికి సీఎం రేవంత్ ఫిర్యాదు. మంత్రి పదవి నుంచి తప్పించాలని కేసీ వేణుగోపాల్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి పట్టారా అనే వార్తలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. మంత్రులకి సీఎం రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ పెరిగిందా? సీఎంకు మద్దతుగా తుమ్మల, పొంగులేటి మాత్రమే నిలిచారా? ఇక కొండా సురేఖకు మద్దతు ఇప్పుడు మిగిలిన మంత్రులందరూ కూడా కొండా సురేఖ వర్గంగా మారిపోయారా? సీఎం రేవంత్ ఏకపక్ష ధోరణితో ఇప్పుడు అసహనంలో కూడా మంత్రులు ఉన్నారా? బీసీలను అనగదొక్కుతున్నారు అంటూ కూడా సురేఖ వ్యాఖ్యలు దేనికి సంకేతం? ఇటు రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారు కొండా సురేఖ. గత కొంతకాలంగా కూడా కొండా సురేఖ, పొంగులేటి మధ్య కూడా విభేదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇక కొండా సురేఖ అంశం మనం గత కొన్ని రోజుల క్రితం కూడా చూసాము. ఆ తర్వాత కొండా సురేఖ ప్రెస్ మీట్ నిర్వహించడము, అక్కడ ఇక రేవంత్ రెడ్డికి తను సీఎంకి తాను క్షమాపణ చెప్పడము, తన కూతురు తెలిసి తెలియక మాట్లాడింది అంటూ కూడా తను మాట్లాడటం జరిగింది. అయితే ఇప్పుడు ఇక తెలంగాణ కేబినెట్లో లుకలుకలు బయటపడుతూ ఉన్నాయి. మంత్రి కొండా సురేఖపై ఇటు స్వయంగా కూడా అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేసినట్లుగానైతే ఇప్పుడు అర్థమవుతూ ఉంది. మంత్రి పదవి నుంచి తనను తప్పించాలని ఇటు కేసీ వేణుగోపాల్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి పట్టుబట్టారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ పెరిగిందా అంటూ కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే కొండా సురేఖ అంశం బయటకు వచ్చినప్పుడు కూడా సీనియర్లంతా కూడా మంత్రులందరూ కూడా ఇటు కొండా సురేఖకి సపోర్ట్ చేశారు. ఒక పొంగులేటి, జూపల్లి మాత్రమే రేవంత్ రెడ్డి పక్షాన నిలిచారు. ఇక దీని తర్వాత బీసీలను అనకదొక్కుతున్నారంటూ కూడా కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక గత కొంతకాలంగా కూడా కొండా సురేఖ, పొంగులేటి మధ్య కూడా విభేదాలు కొనసాగుతూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతిని అడిగి తెలుసుకుందాం. క్రాంతి, కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించాలని స్వయంగా కూడా సీఎం రేవంత్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారా? రేణుశ్రీ, తెలంగాణ కేబినెట్ లో కొంతకాలంగా ఉన్నటువంటి వర్గ విభేదాలు ప్రస్తుతం ఢిల్లీకి చేరుకున్నాయి. పార్టీ అధిష్టానం దగ్గరికి చేరుకున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే 2 రోజుల క్రితం ఢిల్లీ పర్యటనకు వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో ప్రత్యేకంగా సమావేశమైనట్టుగా సమాచారం ఉంది. అత్యంత విశ్వసనీయ సమాచార వర్గాల సమాచారం ప్రకారం ఇక్కడ కొండా సురేఖ ఎవరైతే రాష్ట్రంలో దేవాదాయ శాఖ, అటవీ శాఖ మంత్రిగా ఉన్నారో కొండా సురేఖ, ఆమెను తప్పించాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రతిపాదనను సీఎం రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్ ముందు ఉంచినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే 2 వారాల క్రితం రాష్ట్రంలో జరిగినటువంటి ఇష్యూ అందరికీ తెలిసిందే. కొండా సురేఖ కూతురు ఎవరైతే ఉన్నారో కొండా సుస్మితా పటేల్ బహిరంగంగా మీడియా ముఖంగా ఆమె ఒక ఆరోపణను సీఎం రేవంత్ రెడ్డి మీద చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి మమ్మల్ని వేధిస్తున్నాడు అనేటువంటి ఒక కామెంట్ అనేటువంటిది పొలిటికల్ సర్కిల్స్ లో చాలా వివాదాస్పదమైంది. దీనిపై ఒక సైడ్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కేటీఆర్ కూడా ఆమె వర్డ్స్ ను కోట్ చేస్తూ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు, కాంగ్రెస్ పార్టీ అంటూ ఇందిరమ్మ పాలన అంటూ చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు సొంత మహిళా మంత్రికి సంబంధించిన కుటుంబం పైనే టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు, వాళ్ళ కుటుంబాన్ని అందం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఒక తీవ్ర స్థాయి ఆరోపణలు అయితే సీఎం రేవంత్ రెడ్డి పైన చేయడం జరిగింది. ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా సీరియస్ గా తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించాలి అనేటువంటి ఒక ప్రధాన డిమాండ్ అయితే అధిష్టానం ముందు పెట్టడం జరిగింది. వాస్తవానికి కొండా సురేఖ, రేవంత్ రెడ్డి వీళ్ళ వ్యవహారం ఇప్పుడు కాదు, చాలా రోజుల నుండి కూడా వస్తుంది. వీరిద్దరితో పాటుగా ప్రధానంగా సీనియర్లు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి కేబినెట్ లో సీఎం రేవంత్ రెడ్డి తో పాటు పొన్నం ప్రభాకర్, అలాగే జూపల్లి కృష్ణారావు, వీళ్ళిద్దరికీ కూడా సీఎం రేవంత్ తో ప్రత్యక్షంగా ఒక ఇష్యూ అయితే నడుస్తుంది. ఇటు ఒకవైపు ఎక్సైజ్ లేబుల్లకు సంబంధించినటువంటి టెండర్ల విషయంలో జూపల్లితో నడుస్తుంది. అలాగే రవాణా శాఖ చెక్ పోస్టుల ఎత్తివేత వ్యవహారంపై పొన్నం ప్రభాకర్, వీళ్ళిద్దరితో కూడా సీఎం రేవంత్ కి కోల్డ్ వార్ సాగుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు కొండా సురేఖ వ్యవహారం కూడా తెరపైకి రావడం చాలా వివాదాస్పదంగా మారింది. వీటన్నిటినీ కూడా బేరీజ్ వేసుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో నా హవా నడవడం లేదు, నాకున్నటువంటి ప్రియారిటీ మంత్రులు తగ్గిస్తున్నారు అనేటువంటి ఒక అక్కసును అయితే అధిష్టానం దగ్గర వెళ్ళగక్కినట్టుగా సమాచారం అందుతుంది.
అయితే కొండా సురేఖ వ్యవహారం అప్పుడు కూడా ఇప్పుడు సీనియర్లు అందరూ కూడా కొండా సురేఖకు ఒక్క పొంగులేటి అలానే జూపల్లి మినహా గనక మిగిలిన వాళ్ళందరూ కూడా సురేఖ వైపే సీనియర్లు అందరూ కూడా ఉన్నట్లుగా తెలిసింది. అయితే దానితో రేవంత్కి మంత్రులకి గ్యాప్ వచ్చిందా, లేకపోతే గత కొంతకాలంగా కూడా వీరి మధ్య గ్యాప్ అనేది కొనసాగుతూ ఉందా? అయితే రేణుశ్రీ, ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయాన్ని మనం చర్చించాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో రేవంత్ రెడ్డి తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళు ముగ్గురు తప్ప మిగిలిన మంత్రులంతా కూడా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే వాళ్ళ రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి పెంచుకుంటూ వస్తున్నారు. కొండా సురేఖ లాంటి వాళ్ళు ఒకటి రెండు సందర్భాల్లో, వివేక్ వెంకటస్వామి లాంటి వాళ్ళు వీళ్ళు ఒకటి రెండు సందర్భాల్లో బయట పార్టీలకు వెళ్ళినప్పటికీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడం, 2023 ఎలక్షన్స్ లో పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో వీళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఉందని చెప్పొచ్చు. వీటన్నిటినీ కూడా చూసినటువంటి అధిష్టానం ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి, అప్పుడు పిసిసి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి వీళ్ళంతా కూడా ఖచ్చితంగా సీనియర్లకు మంచి అవకాశం కల్పించాలి, ఖచ్చితంగా వాళ్ళ ప్రాధాన్యతకు తగ్గ అవకాశం మన కేబినెట్ లో ఇవ్వాలనే లక్ష్యంతో వీళ్ళందరినీ కూడా పార్టీలోకి తీసుకున్నారు. కానీ పార్టీలో ఇక్కడ ఒక సీనియర్ జూనియర్ అనేటువంటి వ్యత్యాసం కాంగ్రెస్ పార్టీలో మొదటి నుండి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కొండా సురేఖకు సాటి మంత్రులుగా ఉన్నటువంటి ఉత్తమ్ కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఇలాంటి వాళ్ళ సీనియర్లు అంతా కూడా ముందు నుండి రేవంత్ రెడ్డి పైన ఒకానొక టైంలో ఆయన పైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డి సీట్ పైన వీళ్ళందరూ కూడా కన్నేసిన వాళ్ళే. వీళ్ళంతా కూడా వాస్తవానికి సీఎం అయ్యేటువంటి నాయకత్వం కలిగిన వాళ్ళు, స్టేచర్ కలిగిన వాళ్ళు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ లో చాలా అగ్రెసివ్ గా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ను ఢీకొని అధికారంలో పార్టీని తీసుకొచ్చిన గుర్తింపు రేవంత్ రెడ్డికి ఇస్తూ ఆయనకు సీఎం అవకాశం కల్పించారు. అయితే ఈ నేపథ్యంలోనే వీళ్ళ మధ్య అప్పటి నుండి కూడా ఒక రకమైనటువంటి అసంతృప్తి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎప్పుడు బయటికి రాలేదు. కానీ ఇటీవల కాలంలో ఈ వరుస ఘటనలు ఏదైతే ఓఎస్డీని తొలగించిన వ్యవహారంలో కొండా సురేఖ కావచ్చు, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు లిక్కర్ లేబుల దందాలు జూపల్లి కావచ్చు, ట్రాన్స్పోర్ట్ ఇష్యూకి సంబంధించి పొన్నం ప్రభాకర్ కావచ్చు, వీళ్ళంతా కూడా బహిరంగంగా సీఎం కు వ్యతిరేకంగా మాట్లాడడం, సీఎం తమ శాఖలో వేలు పెడుతున్నారు అంటూ ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం సంచలనంగా చెప్పారు. రైట్. అయితే ఇక ఈ కొండా సురేఖ అంశం కూడా ఏ విధంగా మలుపు తిరగనుందని కూడా అనుకోవచ్చు క్రాంతి? అయితే కొండా సురేఖ ఇష్యూ వాస్తవానికి చల్లబడిందని అందరూ కూడా అనుకున్నారు. ఎందుకంటే మనం చూసే మొన్న దీపావళి సందర్భంగా అక్కడ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మధుబట్టి విక్రమార్క, కొండా సురేఖతో పాటుగా కొండా మురళీధర్, కొండా సురేఖ భర్త, ఈయన కూడా వరంగల్ జిల్లాలో సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తూ వచ్చారు. అయితే వీళ్ళ మధ్య ఒక రాజీని, ఒక సయోధ్యాన్ని కుదిర్చినటువంటి ప్రయత్నం చేశారు. అది సక్సెస్ అయినట్టుగానే అందరికీ కనిపించింది. మరుసటి రోజు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ లో కూడా కొండా సురేఖ పార్టిసిపేట్ చేశారు. అనంతరం నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ లో కూడా ఆమె రావడం, అక్కడ ఉండేటువంటి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మా మధ్య సమసిపోయాయి, నా కూతురు సుస్మితా పటేల్ ఎవరైతే ఉన్నారో ఆమె ఒక ఆవేశంలో ఒక చిన్నపిల్ల మనస్తత్వంతో సీఎం రేవంత్ పైన కామెంట్స్ చేయడం జరిగింది, మేము క్షమాపణ కోరుతున్నాను అంటూ ఆమె బహిరంగంగా క్షమాపణ చెప్పారు. కానీ ఇప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ఈ ఇష్యూ మొత్తం జరిగిన తర్వాత కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళడం, కొండా సురేఖకు కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన పెట్టడం వాస్తవానికి ఒక షాకింగ్ నిర్ణయం అనే చెప్పొచ్చు. అయితే కొండా సురేఖ కూడా తనకు ఉండేటువంటి బలమైన సామాజిక నేపథ్యం కొండా సురేఖను కాపాడుతూ వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఈమె ఒక బీసీకి సంబంధించినటువంటి ఒక సీనియర్ మంత్రి. అలాగే అధిష్టానం దగ్గర కూడా కొండా సురేఖకు మంచి పట్టు ఉంది. ఎందుకంటే 1999 నుండి అప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో షాయంపేట కాన్స్టిట్యున్సీ నుండి ఆమె వరుసగా విజయాలు నమోదు చేశారు. 99లో విజయం సాధించారు, 2004లో విజయం సాధించారు, 2009లో పునర్వ్యవస్థీకరణలో భాగంగా పరకాల కాన్స్టిట్యున్సీ ఏర్పడింది. ఆ పరకాల కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ఈమె ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే అప్పుడు రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్ లో ఈమె మంత్రిగా వ్యవహరించారు. అనంతరం ఆయన మరణానంతరం వైఎస్ జగన్ వెంట కూడా ఈమె నడిచారు. అందుకోసమే ఆ మంత్రి పదవితో పాటు
అది ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయడం, అనంతరం తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆ సీట్ ను కోల్పోవడం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. అయినప్పటికీ కూడా ఈమె అనంతరం బీఆర్ఎస్ లో చేరి మళ్ళీ తిరిగి కాంగ్రెస్ కు వచ్చినప్పటికీ కూడా వరంగల్ జిల్లాలోని సగం నియోజకవర్గాల్లో అంతో ఇంతో పట్టును కలిగి ఉండడం, తెలంగాణలో బలమైన సామాజిక వర్గంగా ఉన్నటువంటి పద్మశాలీలకు, తన భర్త తరఫున కాపు సామాజిక వర్గానికి, వీటన్నిటికీ కూడా ఆమె ప్రతినిధిగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె కావాలనే బీసీలపై కుట్ర చేస్తున్నారు. రెడ్లు ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డిని పేరు బయటికి చెప్పినప్పటికీ రెడ్లు అందరూ కూడా, ఎందుకంటే ఇక్కడ వేం నరేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉన్నాడు. అలాగే మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా సీఎం రేవంత్ కు అనుకూలంగా అనునాయంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే వీళ్ళందరూ నా పైన కుట్ర చేస్తున్నారు, రెడ్లు అందరూ కలిసి ఒక బీసీని ఆగదొక్కుతున్నారు అనేటువంటి ఒక బీసీ కార్డు తేవడం ద్వారా ఇప్పటి వరకు కూడా కొండ సురేఖ ఒక రకమైనటువంటి డిఫెన్స్ ను మోడ్ లో ఉన్నట్టుగా మనం చెప్పొచ్చు. క్రాంతి, ఇక పొంగులేటికి అదేవిధంగా కొండా సురేఖకి మధ్య ఉన్నటువంటి విభేదాల గురించిన డీటెయిల్స్ ఏంటి? వాస్తవానికి ఇక్కడ కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం ముందు తెరపైకి రావడం కన్నా ముందే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇష్యూ ఇక్కడికి వచ్చింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాస్తవానికి పక్క జిల్లా ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి అయినప్పటికీ వరంగల్ జిల్లాకు ప్రభుత్వం తరఫున ఇన్ఛార్జ్ మంత్రి. ఈయన ఆధ్వర్యంలోనే ప్రభుత్వ కార్యక్రమాలు అక్కడ అమలవుతున్నాయి. వరంగల్ జిల్లా నుంచి ఇటు కొండా సురేఖతో పాటుగా సీతక్క కూడా ఉన్నారు. అయితే అక్కడ మాత్రం ప్రధానంగా అధికార మాత్రం వాస్తవానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇన్ఛార్జి మంత్రి హోదాలో అధికారాన్ని చెలాయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరొక 2 నెలల్లో తెలంగాణ కుంభమేళగా పిలువబడే మేడారం జాతర రాబోతుంది. ఈ జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గత నెలలో మేడారాన్ని ప్రత్యక్షంగా సందర్శించారు. అక్కడ ఉండేటువంటి సమ్మక్క గద్దెల అభివృద్ధి, అలాగే వచ్చేటువంటి ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం భారీ ఎత్తున నిధులు కేటాయించడం, ఆ పనులకు సంబంధించినటువంటి ఫౌండేషన్ కూడా వేయడం మనం చూసాం. అయితే ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అప్పటి నుండే ఇటు పొంగులేటి కావచ్చు, సురేఖ కావచ్చు, ఇష్యూస్ మొదలయ్యాయి. అక్కడ కాంట్రాక్ట్, అక్కడి పనులకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్స్ విషయంలో వీరి మధ్య వివాదాలు మొదలయ్యాయి అని చెప్పుకోవచ్చు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరుడికి అక్రమ మార్గంలో తనకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్లను దక్కించుకున్నారు అనేటువంటి ఒక ఆరోపణను కొండా సురేఖ మొదట్లో చేయడం జరిగింది. ఆ అనంతరం పరిణామాల నేపథ్యంలోనే అక్కడి నుండి వీళ్ళ వివాదం మొదలైంది. అక్కడి నుండి రోహిన్ రెడ్డి వ్యవహారం తెరపైకి రావడం, సుస్మిత ఈ ప్రభుత్వం కొండా సురేఖ ఓఎస్డీని సస్పెండ్ చేయడం, ఆ ఓఎస్డీని అరెస్ట్ చేయాలనేటువంటి లక్ష్యంతో కొంతమంది టాస్క్ ఫోర్స్ పోలీసులు కొండా సురేఖ నివాసానికి, ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి నివాసానికి వెళ్ళడం, అక్కడ కొండా సుస్మిత పటేల్, కొండా సురేఖ కూతురు, ఆమె అగ్రెసివ్ గా మాట్లాడడం, సీఎం రేవంత్ రెడ్డి పైన, రోహిన్ రెడ్డి పైన నేరుగా కామెంట్స్ చేయడం అనేటువంటివి వీటి వ్యవహారం మొత్తంగా మనం చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ క్రాంతి. ఇక కొండా సురేఖ అంశం కూడా మరో మలుపు తిరిగిందని చెప్పాలి. ఆమెని మంత్రి పదవి నుంచి కూడా ఇప్పుడు తొలగించాలి అంటూ కూడా అధిష్టానానికి సీఎం రేవంతే స్వయంగా కూడా ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. ఇక దీంతో కూడా మరి కొండా సురేఖ అంశం ఎటు మలుపు తిరుగుతుంది, నెక్స్ట్ మరి అధిష్టానం దీని మీద ఏ విధంగా స్పందిస్తూ ఉంటుంది అనేది కూడా, ఎందుకంటే కొండా సురేఖకి అధిష్టానంలో కూడా మంచి మార్క్సే ఉన్నాయని చూడాలి. మరి అలాంటిది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కూడా అధిష్టానాన్ని కోరిన తర్వాత ఏ రకమైన నిర్ణయం వెలువడుతుంది, దీని మీద నెక్స్ట్ ఇంకేదైనా మలుపు తిరుగుతుందా ఈ వ్యవహారం అనేది కూడా ఆసక్తికరంగా మారింది.